నమస్తే. గుడ్ మార్నింగ్ రేవంత్ అన్న గారు. రేవంత్ సార్, యూ ఆర్ ద కింగ్ ఆఫ్ ద స్టేట్. మీరు కింగ్ ఆఫ్ ద స్టేట్. సో, ఒక ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారు. కింగ్‌కి అసలు మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వలేము. బట్ ఒక డీఎస్సీ యాస్పిరెంట్‌గా నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతున్నాను. అది కరెక్ట్ అయితే ఆలోచిస్తే మీరు మారుతారు. కనీసం ఈ రోజైనా ఇది మారుతారు అని అనుకుంటాను. ఒక ఎగ్జాంపుల్ ఏందంటే, ఒక మూవీ వచ్చింది 'బాహుబలి' అనే మూవీ. 'బాహుబలి' మూవీలో అక్కడ ప్రభాస్ అన్న హీరోకి ప్రభాస రానాకైనా కింగ్ థ్రోన్ ఇవ్వాలంటే సో ఫస్ట్ తను కండిషన్స్ పెడుతుంది. ఎవరైతే అక్కడ ఫైట్ చేస్తారో దాన్ని గెలుస్తారో అప్పుడు కింగ్ థ్రోన్ ఇస్తానని బహిష్మతి వాళ్ళిద్దరికి కండిషన్ పెడుతుంది. అప్పుడు అక్కడ రానా ఏం చేస్తాడు, థ్రోన్ కోసం హీ డజంట్ సీ ద పీపుల్ వాట్ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా లేదా పిల్లలు ప్రజలు అని చూడడు రానా. సో హీఈస్ ఓన్లీ ది ఐస్ ఇస్ టు లుక్ ఫర్ క్యాచింగ్ ద థ్రోన్. అక్కడ ప్రభాస్ ఏం చేశాడు, ప్రజల్ని చూస్తున్నాడు, ప్లస్ హీ వాంట్ అమ్మవారు చెప్పిన మాటకి తను కింగ్ అవ్వాలని అనుకుంటాడు. సో అక్కడ మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు, మీరు కింగ్ ఆఫ్ ద స్టేట్, మీరు బాహుబలి అని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. మీరు బాహుబలి లాగానే ఆలోచిస్తారు, ప్రభాస్ లాగానే ఆలోచిస్తారని అనుకుంటాము. ఓకే, సో మీరు అక్కడ బలూరి వెంకట్రామన్ ఆయన రానా అని అనుకున్నాను నేనైతే. అయితే ఆయన చెప్పిన మాటలు విని మీరు కింగ్ థ్రోన్ని చెడగొట్టుకుంటారా, లేకపోతే బహిష్మతి చెప్పిన మాట లాగా మీరు కింగ్ లాగా వెళ్ళి ప్రజల సైడ్ చూసి తీర్పును ఇస్తారా? ఈ రోజుకి మీరు అది మాకు మాట ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. ఓకే, కింగ్ అయితే ప్రజల్ని చూస్తాడు, ప్లస్ హీ విల్ అబ్జర్వ్ ద అదర్ యాక్టివిటీస్ ఆల్సో. అదర్ యాక్టివిటీస్ అంటే అదర్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా చూస్తాడు. ఫస్ట్ మెయిన్ హీ విస్ టు సీ ద పీపుల్ని చూస్తాడు. ఓకే, సో అది కింగ్ అన్న లక్షణం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద కింగ్. సో మీరు కూడా ఒక పవర్ ఆఫ్ ద స్టేట్ రేవంత్ రెడ్డి గారు. డోంట్ బిలీవ్ అదర్ వర్డ్స్, అదర్ మాటలు వినకండి, రానా లాంటి మాటలు వినకండి. లైక్ బలూరి వెంకటరామ్ నేను రానానే ప్రతిపిస్తున్నాను. ఈజ్ డజంట్ సీ ద పీపుల్స్. ఇంతమంది పీపుల్ ఇంత వీడియోలు చేస్తుంటే ఎందుకు మీరు దీనికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఒక డిఎస్సీ ఆస్పిరెంట్గా మేము ఎంత బాధపడుతున్నాం. ఐ కేమ్ ఫ్రమ్ ద హాస్పిటల్. నేను హాస్పిటల్ నుంచి ఒక 15 days అయిందండి రీఛార్జ్ అయ్యి. ఒక ఎగ్జామ్ అటెండ్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకునే టైంలో ఎన్నో వస్తాయి, ఒక హాస్పిటల్స్ ఎన్నో ఉంటాయి ఒక లేడీస్కి అనేది. మేము అది మీకు చెప్పట్లేం, మా ప్రాబ్లమ్స్ హాస్పిటల్ ఉన్నామా అవన్నీ ఏం చెప్పట్లేం. జస్ట్ యూఆర్ గివింగ్ టెట్ తర్వాత కొన్ని డేస్ టైం ఇస్తే ఆ తర్వాత ఎట్లా ప్రిపేర్ అవుతాము ప్రిపరేషన్కి. వీఆర్ నాట్ ఫేసింగ్ హిమ్ టు గివ్ ద జాబ్స్. మీకు ఉన్న దాంట్లోనే ఒక 1 month 15 days అట్లీస్ట్ 15 days ఉన్న డేట్స్ని కొంచెం ముందుకు జరపండి. అక్కడ గ్రూప్ 2 ఉన్న ప్లేస్లో గ్రూప్ 2 ఉన్న ఎగ్జామ్స్ డేట్లో పెట్టండి కనీసం. బట్ దిస్ ఇస్ ద నాట్ గుడ్. 17th రోజు చాలా మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, యూఆర్ సీయింగ్ 10%. మీరు అన్నట్టు చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. అది 10% 20% ఉన్నారు, కానీ చాలా మంది 90% ఉమెన్స్ ఆర్ సఫరింగ్. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్లో సఫర్ అవుతున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి రేవంత్ రెడ్డి సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ బీ లైక్ ఎ గుడ్ కింగ్ టు ద స్టేట్. సార్ మీరు మన సభలో చెప్పారు కదా, ధర్నా చేస్తున్నారంతా చాతకని దద్దామాలు అని చెప్పారు. చదువుకుని వాళ్ళు చదవకుండా ఇలా ధర్నాలు చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. దట్స్ రాంగ్ సార్, దట్స్ టోటల్ రాంగ్. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా అందరూ చదువుకున్న వాళ్ళని ఎవరు లేరు, కానీ దే ఆర్ ఆస్కింగ్ టు గివ్ ద టైమ్. నేను కూడా ఒక ఎంఎస్సి క్యాండిడేట్ సార్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఐ లెఫ్ట్ ద సాఫ్ట్వేర్ జాబ్ బికాస్ ఆఫ్ ద టెన్షన్స్ వల్ల నేను సాఫ్ట్వేర్ జాబ్ని మానేసి టీచర్ ఇస్ ద బెస్ట్ జాబ్. టీచర్ ప్రొఫెషన్ అనేది బెస్ట్ ప్రొఫెషన్ అని చెప్పేసి మన ఇండియాలో టీచర్ ప్రొఫెషన్ కంటే బెస్ట్ ప్రొఫెషన్ ఏది లేదు అనేసి ఎన్నుకొని నేను 2015లో బిఎడ్ చేసి సో డిఎస్సి కోసం ఎదురు చూస్తూ లాస్ట్ అవకాశం నాకు. ఐఎమ్ ఆల్సో ఏజ్డ్ సార్, సో ఇది లాస్ట్ అవకాశం రాసుకుంటాను అని అనుకున్నాను సార్. ఐ వాజ్ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్. బస్ అన్ఫార్చునేట్లీ టెట్ ఎగ్జామ్ బిఫోర్ నాకు హాస్పిటల్కి ఇష్యూ అయ్యింది సార్. హాస్పిటల్కి వెళ్ళాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాలో. అవన్నీ ఓకే, అవన్నీ అదర్ ప్రాబ్లమ్స్. కానీ ఒక లాస్ట్ ఛాన్స్ రాసుకుందాము అని అనిపించింది సార్. డిఎస్సి రాసి ఐ ఆల్సో వాంట్ టు బి వన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, దట్ ఆల్సో ఇన్ గుడ్ టీచింగ్ ప్రొఫెషన్ అని చెప్పేసి.